హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఎస్పీఎస్సీ గురు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, వ్లాగ్స్ అప్లోడ్ చేస్తా అన్నాను కానీ చేయలేదు. టైం సరిపోవట్లేదు ఎడిట్ చేయడానికి, అందుకని. అండ్ ఇది వచ్చేసి మా పాప అక్షరాభ్యాసం రోజు వ్లాగ్ అనమాట. సో టైం దగ్గర పడుతుంది, అందుకే టైం సరిపోవట్లేదు అన్నాను. యాక్చువల్గా గ్రూప్ 1 ప్రిలిమ్స్ మేబీ జూన్ ఎండింగ్ ఆర్ జూలై స్టార్టింగ్లో ఉండొచ్చు. అండ్ దాని 3 to 4 months తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ జరగచ్చు అని చాలా సోర్సెస్ చెప్పాయి. కాబట్టి టైం అస్సలు సరిపోదు. యాక్చువల్గా ఇప్పుడు నా భయం అంతా ప్రిలిమ్స్ కోసం కాదు, ప్రిలిమ్స్ కోసం ఆల్రెడీ నేను టైం పెట్టుకున్నాను. నా భయం అంతా మెయిన్స్ కోసమే. లాస్ట్ టైం కూడా మెయిన్స్లోనే ఆగిపోయింది అనమాట. అటు కోచింగ్ ఏది చూస్ చేసుకోవాలో అర్థం కాలేదు, ఇటు ఏది నా సిలబస్ కంప్లీట్ అవ్వలేదు అప్పుడు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మేబీ అది గుడ్ లక్ అనాలో బ్యాడ్ లక్ అనాలో నాకు కూడా తెలీదు. యాక్చువల్గా ఇప్పుడు అర్థమైంది ఏంటంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ కన్నా ముందు ఖచ్చితంగా మెయిన్ సిలబస్ కంప్లీట్ అయిపోవాలి. అండ్ మెయిన్ సిలబస్లో మెన్షన్ చేసిన ప్రతి టాపిక్, ప్రతి కీవర్డ్కి అట్లీస్ట్ 2 to 3 pages ఆన్సర్స్ మన దగ్గర ఉండాలి. లైక్ నోట్స్ ఉండాలన్నమాట ప్రతి టాపిక్ మీద. అప్పుడే గ్రూప్ 1 ప్రిలిమ్స్ తర్వాత మనం మెయిన్స్కి ప్రిపేర్ అవ్వడానికి ఈజీ అవుతుంది. ఆ గ్రూప్ 1 ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ ప్రిపేర్ అవుదాం, నోట్స్ చేసుకుందాం అంటే ఇట్స్ ఇంపాసిబుల్ ఆల్మోస్ట్. ఆ 3 monthsలో ఆన్సర్ రైటింగ్ బిల్డప్ చేసుకోవాలి. ఒకవేళ ప్రిలిమ్స్ ముందు ఆన్సర్ రైటింగ్ చేయకపోయినా ఇట్స్ ఫైన్ అనమాట. గ్రూప్ 1 తర్వాత ప్రిలిమ్స్ తర్వాత చేసుకోవచ్చు. కానీ అసలు మెయిన్స్ నోట్సే లేకుండా ఆన్సర్ రైటింగ్ చేయడం ఇట్స్ కంప్లీట్లీ ఇంపాసిబుల్ అని నా ఒపీనియన్. సో అందుకనేసి, అండ్ ఇప్పుడు ఒకవేళ జూన్ ఎండింగ్లో అట్లున్నా కానీ ఆల్మోస్ట్ మోర్ దాన్ 100 days ఉంది. సో లాస్ట్ 30 days ఓన్లీ ప్రిలిమ్స్కి పెట్టుకున్నాను అండ్ ముందు 70 days మెయిన్స్కి. ఒకవేళ న్యూ కమర్స్ అయితే మోస్ట్లీ ఇంపాసిబుల్. కాకపోతే మ్యాక్సిమం పాలిటీ, ఎకనామీ, ఇట్లా జియోగ్రఫీ, హిస్టరీ, కోర్ టాపిక్స్ అన్నీ కూడా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ చేయండి. మిగిలినవి ప్రిలిమ్స్ తర్వాత కవర్ చేద్దురు. ఆల్రెడీ చదివిన వాళ్ళైతే మెయిన్స్ కంప్లీట్ చేసుకోండి. సో నేను ప్రతి టాపిక్ మీద అట్లీస్ట్ 2 to 3 pages నోట్స్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాను. అది కరెంట్ అఫైర్స్కి లింక్ చేస్తూ. మెయిన్స్ ఇప్పుడు ప్రిలిమ్స్కి చాలా శాతం డేటా అవసరం, లైక్ ఫ్యాక్ట్స్. కాకపోతే వచ్చిన బోర్డ్ కొత్తది, తెలీదు ఎలా కండక్ట్ చేస్తుందో. కాకపోతే ప్రిలిమ్స్ ఒక అవగాహన ఉంటుంది చాలామంది. కానీ లాస్ట్ 2 to 3 times ఎగ్జామ్స్ జరిగినాయి. టీఎస్పీఎస్సీ చాలా ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది. సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మోస్ట్లీ మారదనమాట. ఏదైనా చేంజెస్ తెస్తే మేబీ నెగిటివ్ మార్కింగ్ అట్లా ఏమైనా ఉండొచ్చేమో, నాకు తెలియదు దీని మీద. కాకపోతే ఏదో చేంజెస్ తెస్తా అన్నారు కాబట్టి అంటున్నాను. కాకపోతే ఒక ప్రాబ్లం ఎక్కడ అంటే మెయిన్స్, చాలా ఇయర్స్ మెయిన్స్ ఎగ్జామ్స్ జరగలేదు. ఒకవేళ యూపీఎస్సీ లాగా అనుకోండి, ప్రతి ఇయర్ ఎగ్జామ్ జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, లైక్ కంటెంట్ ఇలాంటివన్నీ అర్థమవుతాయి. కాకపోతే ఈ గ్రూప్ 1కి ఏం లేదు. అండ్ అప్పుడెప్పుడో జరిగిన ఎగ్జామ్స్లో చాలా సిలబస్ లేదనమాట, కొత్త సిలబస్ యాడ్ అయింది. సో దానికోసం నా తలలు బాదుకోవాల్సి వస్తుంది. ఏం చదవాలి, ఏం చేయాలి, నోట్స్ ఎలా అని నిజంగానే కన్ఫ్యూజన్లోనే ఉన్నాను ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్స్ కోసం. కాకపోతే ఒకటి నేర్చుకున్నాను, సరే ఎక్కడైనా ఆగిపోతే అక్కడే ఆగిపోవాలి, దాని బదులు ముందుకు వెళ్దాము, ఏదో ఒకటి అవుతుంది, వస్తే లేకపోతే లేదని. సో నేనేం చేస్తున్నానంటే ఒక టాపిక్ చదివితే, సపోజ్ న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ చదివితే ఆ టాపిక్ మీద ఎన్ని క్వశ్చన్స్ ఫామ్ చేయగలుగుతారు, లైక్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఉంది, సో ఎన్ని క్వశ్చన్స్ ఫామ్ చేస్తారు. వైల్డ్ లైఫ్ ఉంది, ఎన్ని క్వశ్చన్స్ ఫామ్ చేయగలుగుతారు. డిఫారెస్టేషన్ మీద ఫామ్ చేయొచ్చు, ఫారెస్టేషన్ మీద ఫామ్ చేయొచ్చు, లేకపోతే డిఫారెస్టేషన్ మీద ప్రాబ్లమ్స్ ఏంటి. ఒకవేళ ప్రీ హిస్టారిక్ ఏజ్ ఉంటే దాని మీద ఎన్ని క్వశ్చన్స్ ఫామ్ చేయగలుగుతాం, లైక్ ఎంత ప్రాబబిలిటీ ఉంటుంది ఒక టాపిక్ మీద క్వశ్చన్స్ ఫామ్ చేయడానికి అనేది చూస్ చేసుకుని నేనే క్వశ్చన్స్ ఫామ్ చేస్తున్నాను. సో దానికి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో దానివల్ల నాకు సిలబస్ కవర్ అయినట్టుంటుంది, ఒక హోప్ వస్తుంది. మీరు అనొచ్చు ఆ క్వశ్చన్సే రావు, అంత ఈజీగా అడగరని. నాకు కూడా తెలుసు ఆ క్వశ్చన్స్ అస్సలు రావని. కానీ సమ్వేర్ యూ హ్యావ్ ఎన్ ఆన్సర్ అనమాట ప్రతి దానికి. సో ఆటోమేటిక్గా ఒక క్వశ్చన్ మెయిన్స్లో చూసినప్పుడు సేమ్ క్వశ్చన్ కాకపోయినా ఆల్రెడీ మీ దగ్గర పాయింట్స్ ఉంటాయి, నోట్స్ ఉంటుంది. సో దాంతో ఆ క్వశ్చన్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తున్నాను. ఎందుకంటే పీవైక్యూస్ లేవు. పీవైక్యూస్ ఉంటే మోస్ట్లీ ఆ పీవైక్యూస్కి ఆన్సర్ ఫామ్ చేసుకుంటూ చాలా క్వశ్చన్స్ అండ్ చాలా టాపిక్స్ కవర్ అవుతాయి యాక్చువల్గా. కాకపోతే లేనప్పుడు ఏం చేస్తానంటే, సో ఇది ఒకటే ఐడియా కనిపించింది. సో అందుకని ఇదే ఫాలో అవుతున్నాను. ప్రతి టాపిక్ మీద ఎన్ని క్వశ్చన్స్ ఫామ్ చేయగలుగుతాను, ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఒకవేళ మీ దగ్గర ఇంకేదన్నా సొల్యూషన్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ టు మీ అండ్ అదర్స్ ఆల్సో. అండ్ ఓన్లీ తెలంగాణ సబ్జెక్ట్స్కి మాత్రమే ఇలా ప్రిపేర్ అవుతున్నాను అనమాట. మిగతావి యూపీఎస్సీ అట్లా లింక్ అయి ఉన్నవి ఆల్రెడీ అందులో కవర్ అవుతాయి కాబట్టి అలా ఏం చేయట్లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.